ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ పట్టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతం. ఈ అనుదిన ధ్యానాలు మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో సహకరిస్తూ దేవుని అందరి నిరీక్షణను పెంచుతూ ఉన్నాయని నమ్ముచు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందిస్తూ ఉన్నాం. మన జీవితాలలో మనం తీసుకునే ప్రతి నిర్ణయము లేదా మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక నడిపింపు, గైడెన్స్ అనేది మనకు అవసరం అవుతూ ఉంది. మరి ఈ గైడెన్స్ లేదా ఈ డైరెక్షన్ అనేది మనము ఎక్కడ నుండి పొందుకోగలము అంటే, వాక్యము మనకిస్తున్న ఒక ఆశీర్వాదకరమైన వచనము, వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో మనము చూడగలము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఆ చివరి మాటను మనం చూసినట్లయితే, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చాలా సమయాలలో గైడెన్స్ అనేది కొన్ని విషయాలకు మాత్రమే పరిమితం అనుకుంటాం. ఉదాహరణకు కెరియర్ సెలక్షన్లో కానీ, లేకపోతే ఏదైనా విద్యార్థులు ఒక కోర్సు తీసుకోవాలి అనుకున్నప్పుడు కానీ, లేదా మ్యారేజ్కి సంబంధించిన వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, వివాహ సంబంధాల విషయంలో కానీ నిర్ణయము తీసుకుంటూ ఉన్నప్పుడు గైడెన్స్ అనేది మనము అవసరం అనుకుంటాం. కానీ మన దైనందిన జీవితాల్లో ప్రతి అడుగులో కూడా మనకి ఒక మార్గనిర్దేశకత్వం చాలా అవసరం. దేవుడు ఆయన తన యొక్క మార్గనిర్దేశకత్వాన్ని మనకిచ్చేవానిగా ఉన్నాడు. మనల్ని నడిపించేవాడు ఆయనే. అంతకుముందు మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే, మన యొక్క స్వంత మార్గాలను మనం ఎన్నుకున్నట్లయితే అవి మనకి ప్రయోజనకరము కాదు. మనం ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేసి పడిపోయేవారముగా ఉంటాం. అయితే మన యొక్క జీవితంలో నిరంతరము కూడా విజయము పొందాలని ఆశించినట్లయితే దేవుని యొక్క నడిపింపు మనకు చాలా అవసరం. ఆయన ఆ వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించెదను. చాలా సమయాలలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఆయనే మన ముందు మార్గాన్ని తెరవగలిగిన వాడు, మనల్ని నడిపించగలిగిన వాడు. బైబిల్లో ఉన్న భక్తులందరి జీవితాల్లో కూడా ఇట్టి స్థితిని మనం గమనించగలం. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలు వారి యొక్క అరణ్య యాత్రలో 40 సంవత్సరాల పాటు దేవుడు వారికి మార్గనిర్దేశకుడిగా ఉండి వారిని నడిపించాడు. మనలను కూడా ఆయన నడిపించగలడు. కాబట్టి ప్రియులారా, మీ జీవితం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేతికి అప్పగించినట్లయితే మీరు నడవవలసిన మార్గము ఆయన మీకు బోధించి ఆ మార్గములో మిమ్మల్ని నడిపించును. అట్టి కృప ఆయన మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు ఇచ్చిన చక్కని ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, మా ప్రియులు నడవలసిన మార్గములో వారిని నడిపించి ముందుకు తీసుకుని వెళ్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్. దేవుని యొక్క నడిపింపు నిరంతరము మీతో ఉండునుగాక. ఆమేన్.